రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రారంభమైంది. నేటి నుంచి వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్ పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి బీఎల్ఓలు ఇంటింటికి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలను అందిస్తున్నారు. బీఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లను వాటికి అందజేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు ఇవ్వనున్నారు. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బీఎల్ఓలకు అందించాలి. ఇప్పటికే బీఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిల్మ్ నగర్లో సందర్శించిన ఆర్వీ కర్ణన్ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసిన తర్వాత బీఎల్ఓలకు అందించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీపై బీఎల్ఓ, ఈఆర్ఓలకు కమిషనర్ పలు సూచనలు చేశారు. హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు. బీఎల్ఓలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. ఎన్యూమరేషన్ పూరించడంలో అవసరమైతే 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. బీఎల్ఓ ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఖమ్మం జిల్లాలో బీఎల్ఓ, బీఎల్ఏలు, ఈఆర్ఓ, సూపర్వైజర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఫారాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఫారాలను పూర్తి చేసి తిరిగి ఇచ్చిన ఏ ఒక్కరి ఓటును తొలగించమని బీఎల్ఓలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. చైతన్యపురిలో బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.